కడపలో తెలుగుదేశం పార్టీ నేతలకు నిరసన సెగ తగిలింది. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనేందుకు టీడీపీ నాయకుడు అమీర్ బాబు వచ్చారు. దీంతో అమీర్ బాబును అడ్డుకున్నారు జేఎస్సీ నాయకులు. టీడీపీకి రాజీనామా చేసి ర్యాలీలో పాల్గొనాలని కోరారు జేఎస్సీ నాయకులు. ముస్లిం ప్రజల గొంతు టీడీపీ కోసిందని మండిపడ్డారు. టీడీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు అమీర్ బాబు. అండగా నిలబడమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా. కడపలో తెలుగుదేశం పార్టీ నేతలకు నిరసన సెగ తగిలింది. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. అనుష, కడపలో ఈ రోజు టీడీపీ నేతలకైతే ముస్లిం మైనారిటీల నుంచి సెగ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకంగా ఈ రోజు కడపలో లాంగ్ మార్చ్ పిలుపునిచ్చారు. ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం లా సంబంధించినటువంటి అసోసియేషన్ వారు. అయితే పూర్తిగా ఇందులో మైనారిటీ వర్గాలు, అలాగే వారికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీలు, అలాగే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కడప నగరానికి చెందినటువంటి టీడీపీ నేత అమీర్ బాబు కూడా మైనారిటీ నేత కావడంతో ఏదైతే లాంగ్ మార్చ్ ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే అక్కడ టీడీపీ అందులో కూటమి ఈ పాల్గొంచుకునేది కాబట్టి బిల్లు పాస్ అవ్వడానికి, కాబట్టి అతను టీడీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మార్చ్ లో పాల్గొనేదానికి అవకాశం లేదు. ఒకవేళ పాల్గొనాలంటే మాత్రం రాజీనామా చేసిన తర్వాతనే మీరు ఈ నిరసనలో పాల్గొనాలని చెప్పి కూడా ఆయన తెగేసి చెప్పడము, అలాగే అక్కడ అడ్డుకోవడం పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీంతో చాలాసేపు ఆయన ప్రయత్నం చేశారు. నేను కూడా ఒక మైనారిటీ నాయకుడినే, నేను కూడా ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా, కానీ మీరు ఇలా వ్యతిరేకిస్తూ ఉన్నారు, కాకపోతే ఏదైతే ఆ బిల్లుకు సహకరించినటువంటి కూటమి ప్రభుత్వంలో, అలాగే కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీలో మీరు ఉన్నారు, ఎలా సాధ్యమవుతుంది, అటు ఇటు ఉంటా అంటే అవ్వదు, రాజీనామా చేసి ఆ తర్వాత వచ్చి ఇందులో పాల్గొని మా నిరసనలకు మాకు మద్దతు పలకండి, మాతో కలిసి నడవండి అని చెప్పి కూడా జేఏసీ నాయకులు చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే దీంతో చేసేది ఏమీ లేక ఇక అమీర్ బాబు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిన దృశ్యం అయితే అక్కడ కనిపించింది. మొత్తానికి ముస్లిం వర్గాలు, అలాగే మైనారిటీ వర్గాల నుంచి కూడా కూటమి నాయకులకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వారు ఎక్కడ కనిపించినా కూడా వారికి నిరసనలు, అలాగే నిరసన ప్రదర్శనలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కడపలో ఎక్కువగా ఈ రోజు మైనారిటీలందరూ కూడా ఒక లాంగ్ మార్చ్ ఏర్పాటు చేశారు. ఈ లాంగ్ మార్చ్ కు పూర్తి స్థాయిలో అటు వైసీపీ నుంచి, అలాగే మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, అఖిలపక్ష నాయకులు కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేస్తూ కూడా ఒక మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ ఎంపీ, కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆయన పార్లమెంట్ లో తమ వంతు ఏం చేశారు, అలాగే సుప్రీంకోర్టులో నోటీస్ వేసిన అంశం సందర్భంగా అవినాష్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. మరి టీడీపీ మైనారిటీ నాయకులకు మాత్రం ఇది కొంత పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవాల్సి ఉంటుంది అనుష. ఎందుకంటే మైనారిటీల నుంచి గతంలో ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ లో దాని మీద ఏదో ఒక తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మైనారిటీ వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే డిమాండ్స్ కూడా
కూడా ఎక్కువగా అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి నిరసనలు ఎప్పుడు కూడా కొనసాగుతాయని చెప్పి కూడా మైనారిటీ నాయకులు అయితే చెప్తున్నారు. మరి అలాగే ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం సంబంధించినటువంటి యూనియన్ కూడా నిరసనలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో అవి ఏదైతే పార్లమెంట్ లో అమెండ్మెంట్ కి సంబంధించినటువంటి బిల్లు అంశంలో ఏదో ఒక క్లారిటీ ఇచ్చేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయి. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మాకు మద్దతు ఇవ్వాలి అనుకుంటే ఆ కూటమి నుంచి బయటకు పార్టీల నుంచి రాజీనామా చేసి తమకు మద్దతు ఇచ్చేందుకు వస్తే వారిని సాదరంగా స్వాగతం పలికి తమ నిరసనల్లో పాల్గొనే అవకాశం ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీనిపై ఇంతకుముందు గతంలోనే ఆ బిల్లు ఏదైతే పాస్ అయిందో పార్లమెంట్ లో, ఆ సందర్భంలో కూడా దాదాపు ఒక 2-3 పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు కూడా పార్టీకి సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేసి బయటికి వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో అలాగే వారిలాగే మిగతా వారు ఎవరైనా రావాలనుకుంటే మైనారిటీ నాయకులు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆ 3 పార్టీలకు రాజీనామా చేసి తర్వాత మాతో కలిసి పోరాటంలో పాల్గొనాలని చెప్పి కూడా మైనారిటీ నాయకులు అలాగే ముస్లిం యూనియన్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన మొత్తానికి కడపలో మాత్రం ఈ రోజు జరిగినటువంటి సన్నివేశం కావచ్చు, ఈ సంఘటన కావచ్చు, టీడీపీ నాయకులకు పెద్ద షాక్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే రామచంద్ర, కూటమికి ఇది నష్టంగా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా భవిష్యత్తులో కావచ్చు, తర్వాత వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికలైనా, స్థానిక ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ యొక్క ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంపై. ఎందుకంటే ముస్లిం మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న చోట మాత్రం తీవ్ర స్థాయిలో కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా మైనారిటీలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి కూటమి పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే వారిని కూడా ఓడించేందుకు కూడా వీరందరూ కూడా ఒకటయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంది అనుష. అయితే రామచంద్ర, వక్ఫ్ యాక్ట్ వల్ల నష్టం లేదు అని చంద్రబాబు చెప్పినా కూడా ముస్లిం వర్గాలు ఇలా రియాక్ట్ అవ్వడానికి ఎలా చూడాలంటారు దీన్ని? ఇందులో కొన్ని భిన్న వాదనలు మనం చూస్తున్నాం. అటు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది ముస్లిం మైనారిటీలు కూడా ఈ వక్ఫ్ బిల్లు వల్ల మేము లబ్ధి పొందుతాము అని గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి కొంతమంది ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది మైనారిటీలతో కూడా చెప్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల రంజాన్ సందర్భంగా కూడా ఆయన ఇచ్చిన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. మరి మరోవైపు పెద్ద ఎత్తున అయితే ఎక్కువగా మెజారిటీ ముస్లిం నేతలు కావచ్చు, ముస్లిం వర్గాలు కావచ్చు, ఎక్కువ వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతోంది ఈ బిల్లు సంబంధించినటువంటి అంశంలో. మరి కొంతమంది మాత్రమే అయితే కూటమి పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారు కావచ్చు, కుటుంబ పార్టీలో లబ్ధి పొందుతున్నటువంటి మైనారిటీలు మాత్రమే బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వ్యతిరేక వర్గం అయితే చెప్తోంది. మరి చూడాలి, ఒక వర్గము వాదన ఇలా ఉంటే ఇంకో వర్గం వాదన సపోర్ట్ చేస్తూ వస్తుంది వక్ఫ్ బిల్లుకు సంబంధించి. మరి చూడాలి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయి వక్ఫ్ బిల్లుకు సంబంధించినట్టు కావచ్చు. ఈ నిరసనలు కొనసాగుతాయా, లేకపోతే అందరినీ ఒప్పించి మెప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా చంద్రబాబు నాయుడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. లేదంటే పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకతలను మూట కట్టుకుని ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా మైనారిటీల నుంచి వ్యతిరేక ఓటు మాత్రం వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుష. అయితే రామచంద్ర, ఈ ర్యాలీలో అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ వైసీపీ నేతలు అడ్డుకున్నారు అనుకోవచ్చా, లేదంటే ముస్లిం వర్గాలు అడ్డుకున్నారు అనుకోవచ్చా? మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే జేఏసీ నాయకులు ఉన్నారు, ఆల్ ఇండియా ముస్లిం సంబంధించినటువంటి వారు, అలాగే ముస్లిం ధర్మ ప్రచార పరిషత్ కడపలో ఒకటి నిర్మించారు. దానికి సంబంధించిన ముస్లిం జేఏసీ ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే వక్ఫ్ అమెండ్ బిల్లుకు వ్యతిరేకంగా మరో జేఏసీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కడపలో. అయితే ఆ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులే అమీర్ బాబును, టీడీపీ నేత అమీర్ బాబును కూడా అక్కడి నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో వైసీపీ నాయకుల జోక్యం ఎక్కడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఎక్కువగా స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఎక్కువ మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఇది వైసీపీ ర్యాలీగా కొంతమంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి ఒక కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇందులో రావడం స్పెషల్ అట్రాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎందుకంటే స్వయంగా ఆ బిల్లు పాస్ అయ్యే
సమయంలో పార్లమెంట్ లో ఉండడము, ఆ పార్లమెంట్ లో జరిగిన విధానం కావచ్చు, జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా ఆయన ఈ రోజు ముస్లిం సోదరులందరికీ కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేశాము. అయితే ఇక మీదట కూడా తాము అధికారంలోకి వస్తే ఈ ముస్లిం ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉందో దాన్ని మళ్ళీ పునరాలోచించి దాని మీద కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే ముస్లింల మైనారిటీ వర్గాలతో ఈ అండదండగా ఎప్పుడు వైసీపీ ఉంటుంది, వారితో ఎటువంటి పోరాటాలకైనా ఎటువంటి నిరసనలకైనా ఉంటామని చెప్పి కూడా అవినాష్ రెడ్డి ఎంపీ చెప్పడం జరిగింది. అనుష, అయితే రామచంద్ర పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించలేదు, మరి ఇప్పుడు ఈ ర్యాలీలో అవినాష్ రెడ్డి పాల్గొనడాన్ని ఎలా చూడాలంటారు? లేదు, వైసీపీ ఒక స్టాండ్ తీసుకునింది. మేము ఖచ్చితంగా ముస్లిం పక్షాన్ని నిలబడేందుకే మేము పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించాము. అలాగే ఆ వ్యతిరేకిస్తూ కూడా మేము సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీని మీద ఇది చాలా అన్యాయం, అసలు ఎలా చేస్తారని చెప్పి కూడా పిటిషన్ పార్టీ తరఫున వేయడం జరిగింది. దేశంలో ఏ పార్టీ కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ పార్టీ కూడా దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. కాకపోతే వైసీపీ ఒక్కటి మాత్రమే కోర్టు మెట్లు ఎక్కింది, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అక్కడ ఒక పిటిషన్ వేయడం జరిగిందని చెప్పి కూడా అవినాష్ రెడ్డి చాలా స్పష్టంగా చేయడం జరిగింది ఈ రోజు. కానీ ఏదైతే కూటమి నాయకులు మాత్రమే వైసీపీ మద్దతు ఇచ్చిందని చెప్పి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలను కూడా కొట్టి పారేసినటువంటి పరిస్థితి కనిపించింది ఈ రోజు కార్యక్రమంలో. అనుష, రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.